నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను షర్మిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అత్యంత ప్రాచీన పుణ్యక్షేత్రమైన అక్కన్న మాదన్నలు నిర్మించిన అతి పురాతనమైన ఉద్దెమర్రి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం ఉద్దెమర్రిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము సుప్రభాత సేవ, పంచామృత అభిషేకం, విశేష అలంకరణ వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకృష్ణాద్వైత సిద్ధాంత స్థాపినం యతిశేఖరం భావనాబల సంపన్నం భావానంద గురుం భజే. అలా వైకుంఠపురంగా విరాజిల్లుతున్నటువంటి ఉద్దెమర్రి అక్కన్న మాదన్నల చేత నిర్మితమైనటువంటి అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి శ్రీ రామదాసు కాలం నాటి అక్కన్న మాదన్నల చేత నిర్మించబడినటువంటి విష్ణు శివ దేవాలయంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని అద్భుతంగా దేవాలయంలో ఉదయం స్వామివారికి 2 గంటలకు సుప్రభాత సేవతో స్వామివారి యొక్క సేవా కార్యక్రమాలు ప్రారంభమై పంచామృత ఫల రసోదక స్నానాలతో స్వామివారికి అభిషేకించి అలంకారము అద్భుతమైనటువంటి దర్శనాన్ని ఏర్పాటు చేశారు. శ్రీ పాలకవర్గం, శ్రీ దేవాలయ చైర్మన్ గారు ఆడపు నిర్మలా వెంకటగిరి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క పాలక వర్గము వైదిక నిర్వహణ అద్భుతంగా ఏర్పాటు చేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం మన అందరి యందు ఉండి తెలంగాణ ఉభయ రాష్ట్రాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాము. ఎందరో భాగ్యనగరం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఓం నమో వెంకటేశాయ నమః. వెంకటాది సంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. లక్ష్మీరమణ గోవింద గోవింద. ఓం స్వస్తి.